ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ కల్కి, ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు? అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల జోన్లోకి వెళ్తాం. ముగ్గురు పిల్లలు. బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి. అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా 1 month ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా. ఎవడే కల్కి రెండు కొంచెం హరిడ్ ఉండే. సో ఆఫ్టర్ 10 years did you find yourself, Ashwin? లేదు సార్. ఇంకా అంటే ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం, ఎక్కడో తిరుగుతుంటాం, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం, తిరుగుతుంటాం. సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది. నాగశ్విన్ గారు అప్పుడు చాలా యంగ్, ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి. ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. నాగశ్విన్ గారు హాయ్ అండి. హాయ్ అండి. 10 ఏళ్లలో 3 సినిమాలు, 3 డిఫరెంట్ ఇన్ ఏ వే. ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం, తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్, కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చేయగలుగుతారు అలాంటి సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము, అంత రియూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta yeah, so that was one. And ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ దిస్. మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బి బెటర్, మేబీ ఇట్ మైట్ బి స్మూతర్, బట్ కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు. ఓకే, కల్కి 2 రిలీజ్ డేట్ అడగొద్దన్నారు కాబట్టి అది అడగం మేము. బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు? ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది? అదే ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మీరు యూ వోర్ ఏ టీ-షర్ట్ ఆఫ్ కే. అవును, ఇంకా తప్పదు కాబట్టి అందుకే వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాం. ఇంకా ప్రాజెక్ట్ వాట్ ఇస్ K2కి వెళ్దాం. ఇంకా K2 టైం ఉంది సార్, ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు. ఇంకా నథింగ్ కాంక్రీట్, ఒక డేట్ కానీ టెంటేటివ్గా ఏమీ అనుకున్నాం ఒక డేట్ ఉంది, ప్రెప్ అంతా నడుస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్. ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఏంటో చెప్పండి పోనీ. మనకి డేట్ నన్ను అడిగితే నాకు అంటే ఇప్పుడు మీరు టెంటేటివ్ మూవ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది కదా, తర్వాత మూవ్ అవ్వచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ సార్, ఈ ఇయర్ ఎండింగ్ అరౌండ్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడగమంటున్న క్వశ్చన్, ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు. హౌ ఇట్ విల్ బీ ఇన్ ద సెకండ్ పార్ట్? ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం బాగా, మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా? అది కాదు, అవును డెఫినెట్లీ. అంటే బికాజ్
డ్యూరేషన్ అని కూడా కాదు, డ్యూరేషన్ కాదు, బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా, ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వత్థామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణ యాంగిల్. సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది. రాజమౌళి పట్టుకొని ఆ సినిమాలో దీంట్లో రాజమౌళితో ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో. అమ్మో ఇది దొరికామంటే 5 ఏళ్ళు అయిపోతారా బాబాయ్, బుక్ అయిపోతామని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయబోతున్నారు ప్రభాస్ని? ఇది మనం ఎవడే సుబ్రహ్మణ్యం 10th యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. నాదేముంది సార్, నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా. ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను. సో అలా చేసుకుని కల్కికి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది. సో యాజ్ ఎ డైరెక్టర్ 10 yearsలో 3 films అనేటువంటిది ఇట్స్ వెరీ 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 లెస్ నెంబర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద నెంబరింగ్? అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్, బట్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్ అంతే. ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్. ఇప్పుడు కల్కిని ఎంత కావాలనుకున్నా 2 years 3 years తీయలేను. ఎందుకు, మేబీ యాక్టర్స్ వల్ల కావచ్చు, అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా. మీరు డేట్ అడగద్దన్నారు కానీ ఈరు అడగద్దని లేదు, ఈరు అడగచ్చా? ఇయర్ కూడా అడగండి సార్. అది మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్. డెఫినెట్గా ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న అలాంటి కాన్సెప్ట్. మీ ఫస్ట్ సినిమాకి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు ఈ సినిమాలో. డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ. మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు? అంటే బిఫోర్ ఎవడే నేను చాలా 2-3 స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను. యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను. ఆ సోకాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఎవరికి అర్థం కాలేదు, ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఇట్ డింట్ టేక్ ఆఫ్. అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి. మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమాలా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో. బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్. సో అలా తీసుకున్నాం. బట్ దిట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నానికి చాలా ఇష్టమైంది, స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది. సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి. సో ఇది యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ కాదు, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ. ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్. ఇప్పుడున్న అంటే 10 years ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో. కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నాడు. అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసుంటే? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ ఈజీగా రీచ్ అవుతుంది జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్, ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వదిలితే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ 10 years ago. And word of mouth spreads faster than it did 10 years ago. Same small things like this only would make a big difference, I think. ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్